సో దానిని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఎయిదర్ 0 ఆర్ 1. ఫర్ దట్ వీ కెన్ యూస్ ద యూనియన్ ఎయిదర్ 0 ఆర్ 1. ఓకే, నెక్స్ట్ బి దగ్గరకు రీచ్ అయిపోయాం ఇప్పుడు. సో బి దగ్గరికి రీచ్ అయిన తర్వాత హియర్ వీ హ్యావ్ ఎ సెల్ఫ్ లూప్ ఆఫ్ ఏ. సెల్ఫ్ లూప్ ఏ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్టార్. సెల్ఫ్ లూప్ ఏతో సెల్ఫ్ లూప్ తీసుకున్నాము అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ స్టార్. అంటే ఏని తీసుకోకపోయినా పర్లేదు, ఏ కెన్ బి అకర్డ్ 0 నెంబర్ ఆఫ్ టైమ్స్, ఆర్ ఏని ఒక్కసారి తీసుకున్నా పర్లేదు. అంటే ఐ కెన్ టేక్ సెల్ఫ్ లూప్ లైక్ దిస్, మై పాత్ ఇస్ లైక్ దిస్ ఆర్ మై పాత్ ఇస్ లైక్ దిస్. ఫైనల్లీ ఈ 2 వేస్ లో ఏదో ఒక రకంగా బీకి రీచ్ అయ్యాను. అండ్ హియర్ without taking self loop also I can reach B, or by taking self loop one time I can reach B, or by taking this loop 2 times I can reach B, or by taking this B 3 times I can reach B. So what is meant by this? A ni ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, తీసుకోకపోయినా పర్లేదు. That's why we can mention closure here. Star is nothing but closure, and finally we need to reach the final state with the help of B only. B use చేసుకొని final state ని reach అవుతున్నాం. So this is the equivalent regular expression. So let me go to the next problem so that you can get clear understanding about this, and our next problems nunchi meer solve cheyochu. So A is the initial state and B is the final state, and I have A like this. So what is the equivalent regular expression for this? All the young girls and boys, if you are really young, please respond. అయ్యో, ఇంత చిన్నవి కూడా ఎందుకు చెప్పట్లేదు మీరు? ఇంకా నిద్రల నుంచి లేవలేదా? చెప్పండి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటి అక్కడ? Number 1. Number 1, Sai Anusha. Is there or not? Sai Anusha ఉందా లేదా? Number 1 is there or not? Okay, anyway, 83 responded like A1 star. 1 B దగ్గర లేదమ్మా, ఇది పైన ప్రాబ్లం. కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఇక్కడ. ఇది దట్ ఈస్ ఇది ఈ 1 అనేది పైన ప్రాబ్లం. ఇక్కడ మన డయాగ్రామ్ ఇంతవరకు. నేను ఈసారి వేరే కలర్ వాడతాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి చెప్పండి. 83 చెప్పమ్మా. ఇప్పుడు 1 పైన ప్రాబ్లం అని చెప్పాను కదా. ఇప్పుడు చెప్పు ఇక్కడ ఏంటి? వాట్ ఈస్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ హియర్? వీ కెన్ గెట్ A. Very good. So here the regular expression is A itself. So let me go to the third problem. ఇంత చిన్న చిన్నవే డయాగ్రామ్ నుంచి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డ్రా చేసేయచ్చు. సో నెక్స్ట్ వైట్ బోర్డ్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ షేర్ అవుతుందా వైట్ బోర్డ్? ఒకసారి చెప్పండి. సో కమింగ్ టు ద థర్డ్ ప్రాబ్లం. సో స్ట్రైట్ గా రాయడానికి కుదరట్లేదు, ఇక్కడ రాస్తున్నాను నేను. With 1 it can goes to B, self loop 0, and with 1 it can goes to C, self loop 0, and with 1 it goes to D, self loop 0. చెప్పండి అమ్మా. So what is the equivalent regular expression here? So 0 ki self loop undi, ante it can start with 0 star and next followed by 1, again self loop at B kada G to, so 0 star, and after that we have 1 and 0 star 1 0. Thank you very much. 1 and 0 na 0 0 kaadu nanna 0 star ma'am. yes 0 star.
So this is the equivalent regular expression we get for this problem. Next, we can move to another problem. చిన్న చిన్నవే జస్ట్ మీకు ఏంటి అంటే ఒక ఫైనైట్ ఆటోమేటాన్ చూస్తే దాని నుంచి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కన్స్ట్రక్షన్ అర్థమైతే చాలు. ఓకేనా, దట్ ఈస్ మై మోటివ్. సో హియర్ I have another finite automata. What is the equivalent regular expression for this? చెప్పండి. What is the equivalent regular expression for this? Simply what? Epsilon. Inputs ఏం లేవు, ట్రాన్సిషన్స్ ఏం లేవు కదా, అంటే నల్ స్ట్రింగ్ అని అర్థం అనమాట. ఓకే, ఎప్సిలాన్ సింప్లీ. Let us move to the next problem. Fifth problem. So, దీనికి చెప్పండి, ఏ టు బీనే అది. ఏబి మ్యామ్. ఏబీనా? ఇంకొకసారి ఆలోచించుకొని చెప్పండి. ఏబి ఆర్ నెంబర్ 83? Who is 83? Hello, ma'am. 83, what's your name? Dhatri, ma'am. ధాత్రియా? Dhatri. ధాత్రి చెప్పినా, దీనికి ఏంటి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్? ఎయిదర్ అంటే దట్ మీన్స్ we can reach B either A or throw. Okay, yes, చెప్పండి. చూడండి ఒకసారి, బిని రీచ్ అవ్వాలి. ఫైనల్ గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే యాక్సెప్టెన్స్ స్టేట్ కి వచ్చేటట్టుగా రాసుకోవాలి మనం. సో బిని రీచ్ అవ్వాలంటే we can reach B through directly, simply with A we can reach B, right or not? వాయిస్ బ్రేక్ అవుతుందా? Yes, ma'am. ఓకే, అంటే నేను హాట్స్పాట్ కనెక్ట్ చేశాను, సో అందుకని అన్స్టేబుల్ గా ఉంది ఇంటర్నెట్. సో నేను ఏ నుంచి బీకి రీచ్ అవ్వాలంటే డైరెక్ట్ గా ఏతో రీచ్ అవ్వచ్చు, అవునా కదా? సో దట్ ఈస్ వన్ ఆప్షన్ ఫర్ రీచింగ్ ద స్టేట్ బి. Otherwise, what is the another option I have? I can have A followed by B and again followed by A. A అనే స్ట్రింగ్ తో కూడా B ని రీచ్ అవ్వచ్చు, అవునా కాదా? ఎందుకంటే మనం ఏబి దగ్గర ఆపకూడదు. సంబడి టోల్డ్ మీ ఏబి దగ్గర ఎందుకు ఆపకూడదు? ఏబి అంటే వీఆర్ ఎట్ స్టేట్ ఏబి అనే స్ట్రింగ్ తో వీఆర్ ఎట్ స్టేట్ ఏ కదా. సో ఇక్కడ దిస్ ఈస్ నాట్ అవర్ ఫైనల్ డెస్టినేషన్, దిస్ షుడ్ బి అవర్ ఫైనల్ destination, right or not? Our final destination should be state B. So A, B, మళ్ళీ B ని రీచ్ అవ్వాలంటే again we have another A. So either we can have simply A or we can have ABA and ఒక ABA నే ఉంటుందా? Can I repeat like this? ఇలా రిపీట్ అవ్వచ్చా అవ్వకూడదా? ABA, I can have another ABA, ABA, ఇలా రిపీట్ అవ్వచ్చా లేదా? ఈ సీక్వెన్స్ అనేది రిపీట్ అవ్వచ్చు. సో వీ కెన్ మేక్ దిస్ యాజ్ క్లోజర్. సో ఒకసారి చూడండి, ఏ బి ఏ అండ్ అగైన్ ఐఎమ్ గెటింగ్ బి ఏ ఇఫ్ ఐ వాంట్.
ఈ ప్రాబ్లమ్ లీవ్ చేయండి. నేను రేపు డిస్కస్ చేస్తాను. కొంచెం క్లమ్జీనెస్ ఉంది దీంట్లో. సో లీవ్ దిస్ ప్రాబ్లమ్. ఐ విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్. సో దీనికి చెప్పండి. What is the regular expression for that? Emma, what is the regular expression for that? తెలిస్తే వెంటనే చెప్పండి. హెసిటేట్ చేయొద్దు అనవసరంగా. ఎస్ ఏ ప్లస్ బి. ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు చిన్న వాటికి? కొంచెం క్లమ్జీనెస్ ఏం లేదు కదా దీంట్లో. సుష్మిత, ఓకే. నెక్స్ట్ ఏ బి సి. వాట్ ఈస్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ హియర్? ఇప్పుడు నేను డ్రా చేసిన మిషన్ కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇక్కడ ప్రీవియస్ కేసులో వీ కెన్ రీచ్ బి ఎయిదర్ ఏ త్రో ఎయిదర్ బి. ఇక్కడ ఆ కేసు కాదు. డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే, అంటే ఫైనల్ స్టేట్ సి ని రీచ్ అవ్వాలి అంటే వీ నీడ్ బోత్ ఏ అండ్ బి. సో ఇక్కడ ఏంటి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్? వాట్ ఈస్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ హియర్ సుష్మిత? AB, ma'am. Yes, maybe. Then why you are hesitating to answer? Huh? మీకు తెలిసినా తెలియకపోయినా చెప్పేస్తే అట్లీస్ట్ నాకు మీరు ఫాలో అవుతున్నారు అనేది అర్థమవుతుంది. మీకు ఏదనిపిస్తే అది చెప్పేయండి, ప్రాబ్లం లేదు. ఇదేమైనా కౌన్ బడేగా కరోడ్పతి ఇంటర్వ్యూ కాదు కదా రాంగ్ చెప్తే మైనస్ మార్క్స్ పెట్టడానికి. నేను డ్రా చేయడం అయ్యి అవ్వగానే మీ దగ్గర నుంచి ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీనికి చెప్పండి. నేమా ఈ కేసులో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇలా రాయొచ్చా నేను? ఎప్సిలాన్ ఏ స్టార్ ఎప్సిలాన్. సో ఎప్సిలాన్ ఉన్నా లేకపోయినా ఒకటే కదా. సో ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్ ఈజ్ ఏ స్టార్ సింప్లీ. ఓకే, కెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? నేను ఒక ప్రాబ్లం ఆపేసాను, అది రేపు డిస్కస్ చేస్తాను. కెన్ ఐ అరేజ్ దిస్? అరేజ్ చేయొచ్చా? ఇప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫైనట్ ఆటోమేటా. సో మీరు డయాగ్రామ్ చెప్పడం కష్టం కాబట్టి జస్ట్ వి విల్ ట్రై టు మ్యాప్. నేను డిఫరెంట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని డ్రా చేస్తాను అండ్ ఈ ఫైనట్ ఆటోమేటాస్ ని కూడా డ్రా చేస్తాను. మీరు మ్యాప్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్ us say this is 1 2 3 అండ్ దిస్ ఇస్ ఏబిసి. మ్యాప్ చేయండి. 1 కి ఈక్వలెంట్ ఆటోమేటా ఏంటి? 2 కి ఈక్వలెంట్ ఆటోమేటా ఏంటి? 3 కి ఈక్వలెంట్ ఆటోమేటా ఏంటి చెప్పండి. చెప్పాలి.
1 కి ఈక్వలెంట్ b నా సో 0 1 కాబట్టి yes very good next 1 కి ఈక్వలెంట్ b 3 కి c అని చెప్తున్నారు 3 కి ఈక్వలెంట్ c నా yes very good next 2 కి ఈక్వలెంట్ a yes perfect సో అంటే మనకి ఒక బేసిక్ ఐడియా వచ్చింది ఒక ఆటోమేటా ఇస్తే అంటే సింప్లర్ ప్రాబ్లమ్స్ కి ఐడియా వచ్చింది కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి చూద్దాం సో ఒక ఆటోమేటా ఇస్తే దాని నుంచి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అలాగే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఒక ఆటోమేటాని ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు దట్ ఈస్ ద బేసిక్ ఐడియా we get from this exercise so let me share the yesterday's pdf first we need to discuss about some identifiers for regular expression ఇది నేను చెప్పడం నేను మర్చిపోయాను so identifiers is nothing but some set of rules anamata so here for regular expression we are having some basic set of rules which we need to remember to solve the complex problems so what is those rules we are having 12 identifiers so our rules are enti coming to the first identifier 5 plus r is equal to r if any 5 is there దాంతో r ని యూనియన్ చేసినా చేయకపోయినా ఒకటే so we can simply take it as r అండ్ అలాగే దాంతో కంకాటినేషన్ చేస్తే 5 అనేది జస్ట్ లైక్ ఇట్ ఈస్ లైక్ 0 5 అంటే 0 అని ఇమాజిన్ చేసుకోండి 0తో దేనైనా ప్లస్ చేస్తే మనకు ఆ ఎలిమెంట్ వస్తుంది మల్టిప్లై చేస్తే 0 వచ్చేస్తుంది కదా ఆ టైప్ లో దీన్ని ఇమాజిన్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఎప్సిలాన్ ని 1 అని ఇమాజిన్ చేసుకోండి ఎప్సిలాన్ తో దేనైనా మల్టిప్లై చేస్తే అగైన్ వి గెట్ ద సేమ్ ఎలిమెంట్ సో హియర్ ఆల్సో ఎప్సిలాన్ సమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆర్ regular expression some epsilon is equal to regular expression itself okay next epsilon star or 5 star is equal to epsilon star anna ante closure of epsilon or closure of 5 is nothing but a epsilon itself and what is the next rule two same regular expressions union chesna concatenate chesna we can get the same regular expression సేమ్ ఎక్స్ప్రెషన్స్ కి యూనియన్ చేసినా కంకాటినేట్ చేసినా వీ కెన్ గెట్ ద సారీ రెండు యూనియన్ కదా యూనియన్ చేస్తే వీ కెన్ గెట్ ద సేమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కంకాటినేషన్ ఇక్కడ చెప్పలేదు యూనియన్ గురించి చెప్తున్నారు యూనియన్ ఈజ్ ఇండికేటెడ్ విత్ ఎయిదర్ యూ సింబల్ ఆర్ ప్లస్ సింబల్ నెక్స్ట్ ఆర్ స్టార్ అంటే క్లోజర్ ఆఫ్ ఆర్ 2 ఆర్ స్టార్స్ ఉన్నాయి ఇక్కడ ఆర్ స్టార్ అంటేనే రిపీటింగ్ ఆర్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంతే కదా దేనికైనా క్లోజర్ అని తీసుకున్నాము అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఎప్సిలాన్ null string నుంచి స్టార్ట్ చేసి we can repeat it for one time or 2 times or 3 times or whatever so infinite to infinites అక్కర్లేదు కదా మనకి so if at all you want to concatenate two closures of the regular expression we can get the single closure r star into r star is equal to r star next r into r star is equal to r star into r we can write like this also so you need to remember all these rules అంటే ఇవన్నీ బై హార్ట్ చేసి రాయక్కర్లేదు కానీ నేను క్యూ 5 ప్లస్ ఆర్ అన్నానంటే మీరు ఆర్ అని చెప్పగలిగితే చాలు సపోజ్ ఆర్ ఇంటూ ఆర్ స్టార్ అన్నానంటే ఆర్ స్టార్ ఇంటూ ఆర్ అని కూడా దాన్ని రాయొచ్చు అని మీరు ఐడెంటిఫై చేయగలిగితే చాలు ఆర్ ప్లస్ ఆర్ అనే వచ్చిందంటే మన డెరివేషన్ పార్ట్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ప్రాబ్లమ్స్ అన్ని ఎలా ఉంటాయంటే మీరు మ్యాథ్స్ లో డిరైవ్ చేస్తారు లెటస్ ప్రూవ్ దట్ ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ లైక్ దట్ అలాంటి డెరివేషన్స్ ఉంటాయి కదా సో ఆ డెరివేషన్స్ లో మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ వాడుతూ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెరివేషన్ లో ఇలా ఉంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనే అబ్రివేషన్ ఫామ్ మీకు కనిపించింది మీ డెరివేషన్ పార్ట్ లో సో మీరు ఇమీడియట్ గా ఏం చేస్తారు దాన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని చెప్పి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ బికాస్ యూ నో ద ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab సో ఆ ఎలాబొరేటెడ్ ఫామ్ నుంచి మీకు ఫార్ములా తెలుసు కాబట్టి దాని షార్ట్ ఫామ్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాసుకోగలుగుతారు సో ఇక్కడ కూడా ఎప్పుడైనా మీ డెరివేషన్ పార్ట్ లో ఇఫ్ యూ గెట్ ఆర్ ప్లస్ ఆర్ యూ కెన్ రీప్లేస్ ఇట్ విత్ సింగిల్ ఆర్ సింప్లిఫై చేసుకోవచ్చు అలా అనమాట ఓకే సిమిలర్లీ r star whole star is equal to r star and epsilon plus r star is also taken as r star or also converted into epsilon plus r star r ఎలా అయినా రాసుకోవచ్చు అనమాట నెక్స్ట్ pq whole star p అనే టర్మ్ మీకు కనిపిస్తే we can expand it like this p qp whole star నెక్స్ట్ p plus q whole star మీకు ఇలాంటి రూల్ కనిపిస్తే p plus q whole star ఎప్పుడైనా కనిపిస్తే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ p star q star whole star
or you can also write it as p star plus q star whole star. ఎలా అయినా రాసుకోవచ్చు ఆ రూల్. ఇవన్నీ స్టాటిక్ రూల్స్. దెర్ ఇస్ నో బ్యాక్గ్రౌండ్ బిహైండ్ దిస్. మీరు ఎలా అయితే ఫార్ములాస్ నేర్చుకుంటారు మ్యాథ్స్ లో, అలా ఇవి నేర్చుకోండి అంతే. నెక్స్ట్ p plus q r can be expanded like this, pr qr. Next r plus r into q, p plus q can be expanded like this, rp r q. So all these are the um, identities for regular expression we have. ఈ 12 మీరు థరోగా యూ నీడ్ టు గో త్రూ దీస్ 12 రూల్స్. మళ్ళీ చెప్తున్నాను, ఈ 12 రూల్స్ మీరు చూడకుండా నేర్చుకొని రాసేయాల్సిన అవసరం అయితే లేదు. whenever I mention some LHS, you need to write the RHS of this rule. అంతే. LHS రాస్తే దాని RHS రాయగలిగితే చాలు. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్, నో నీడ్ టు బై హెడ్, చెప్తున్నాను కదా. సో నౌ we can go through our problem. Okay. So now our task is, I am going to erase this. Now our task is to convert DFA to regular expression. Again, I will give you some DFA and you need to convert it to the regular expression. ఇప్పుడు దాకా చూసాం కదా అని అనుకోవచ్చు, అవన్నీ చాలా బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. So whenever the problem is complicated, then we need to make some action. Okay. So here consider the DFA. అందరు టిఫిన్ చేశారా? స్నానాలు చేశారా? అసలు అలాగే కూర్చుంటున్నారా చదువుకి? సో మీరు చదివే చదువుకి రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తామో, పూజ చేయాలనుకోండి స్నానం చేయకుండా చేస్తామా? సో దిస్ ఇస్ ఆల్సో లైక్ దట్. మీరు రెస్పెక్ట్ ఇస్తే గివ్ అండ్ టేక్ పాలసీ. మీరు ఆ చదువుకి, మీ బుక్స్కి రెస్పెక్ట్ ఇస్తే మీకు సరస్వతి దేవి ఎడ్యుకేషన్ ఇస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో హియర్ దిస్ ఈస్ ద గివెన్ ఫైనైట్ ఆటోమేటా. we need to convert this into the equivalent regular expression. So ఇందాక చెప్పినట్టుగా అంత ఈజీగా అయితే చేయలేం కదా దీన్ని. we need to do some process. So for this, first of all, we need to write so for that we need to write reachability equations for all the states. So we need to consider each and every state, and for each and every state we need to write the reachability equation. So reachability equation అంటే ఏంటనేది చెప్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. సో Q0 ని రీచ్ అవ్వాలంటే ఏ వేస్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే Q0కి ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్స్ ఏంటో చూసుకోవాలి. Q0కి ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. సో Q0ని ఎలా రీచ్ అవ్వచ్చు? Q2 దగ్గర నుంచి ఏ అనే ఇన్పుట్తో Q0ని రీచ్ అవ్వచ్చు. ఇంకేమైనా ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? ఈజ్ దేర్ ఎనీ అదర్ ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్ ఫర్ దిస్ Q0? లేదు. సో ఐ కెన్ రైట్ లైక్ దిస్, Q2 A. సిన్స్ Q0 ఈస్ ద ఇనీషియల్ స్టేట్కి మనం ఎప్సిలాన్ కూడా యాడ్ చేస్తాం. అంటే ఏమీ లేకపోతే ఎప్సిలాన్తో Q0ని రీచ్ అవుతున్నాము అని మనం అస్యూమ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద రీచబిలిటీ ఈక్వేషన్ ఫర్ Q0. సిమిలర్లీ వీ నీడ్ టు రైట్ రీచబిలిటీ ఈక్వేషన్స్ ఫర్ ఆల్ అదర్ స్టేట్స్. సో Q1కి రీచబిలిటీ ఈక్వేషన్ ఏంటి? Q1కి రీచ్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ఓన్లీ వే వీఆర్ హ్యావింగ్? Q0 దగ్గర నుంచి ఏతో Q1కి రీచ్ అవ్వచ్చు. మొత్తం డయాగ్రామ్ డ్రా చేశాను. ఓకే. Q0 దగ్గర నుంచి ఏతో రీచ్ అవ్వచ్చు. సో Q0 A ఈజ్ ద ఓన్లీ వే. Is there any other way? No. Next, Q2కి రీచ్ అవ్వాలి. Q2కి రీచ్ అవ్వాలంటే వాట్ ఈస్ ద వే వీఆర్ హ్యావింగ్? Q2ని రీచ్ అవ్వాలంటే Q0 మ్యామ్. Q0 నుంచి Bతో ఎస్, Q0 నుంచి Bతో రీచ్ అవ్వచ్చు. సిమిలర్లీ Q3ని రీచ్ అవ్వాలి. Q3ని రీచ్ అవ్వాలి అంటే చాలా ఉన్నాయి మనకి. Q1 దగ్గర నుంచి అయితే ఏతో రీచ్ అవ్వచ్చు. Q2 దగ్గర నుంచి అయితే Bతో రీచ్ అవ్వచ్చు.
Q3 తోనే Q3కి రీచ్ అవ్వచ్చు. అది ఎలాగా? Q3A ప్లస్ Q3B. నేను ఒక్కసారి డయాగ్రామ్ చెక్ చేస్తాను. డయాగ్రామ్ ఏమైనా రాంగ్ ఎక్కిచ్చాను ఏమైనా డౌట్ ఉంది. జస్ట్ గో త్రూ ద ఈక్వేషన్స్. అవి ఎలా వచ్చినాయి ఇంకొకసారి చూడండి. నేను డయాగ్రామ్ చెక్ చేస్తాను ఇలాగ. డయాగ్రామ్ ఈస్ కరెక్ట్. చిన్న మోడిఫికేషన్ ఉంది. Q1 దగ్గర నుంచి Bతో కనెక్షన్ ఉంది ఇక్కడ. నేను చూసుకోలేదు. డయాగ్రామ్ రాంగ్ వేస్తే మళ్ళీ ప్రాబ్లం అంతా రాంగ్ అయిపోతుంది. ఎస్. ఎస్. మిగతా అంతా కరెక్టే, అదొకటి రాంగ్ ఉంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ కొంచెం మారిద్ది కదా. దీన్ని ఇక్కడ రాస్తాను. Q0కి రీచ్ అవ్వాలంటే Q1 దగ్గర నుంచి అయితే Bతో రీచ్ అవ్వచ్చు. Q2 దగ్గర నుంచి అయితే Aతో రీచ్ అవ్వచ్చు. సిన్స్ దిస్ ఇస్ ద ఇనిషియల్ స్టేట్, I can also reach with epsilon also. Epsilon తో కూడా రీచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే 4 ఈక్వేషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఒక ఈక్వేషన్ లో ఇంకో ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ మీరు చూడండి, మ్యాట్రిక్స్ ని సాల్వ్ చేసేటప్పుడు మ్యాట్రిక్సెస్ నుంచి ఒక్కొక్క రో నుంచి ఒక్కొక్క ఈక్వేషన్ ఫస్ట్ రాసుకుంటారు. తర్వాత ఒక ఈక్వేషన్ లో ఇంకో ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఓవరాల్ గా సాల్వ్ చేయడమే మనకు కావాల్సింది. సో ఇక్కడ కూడా అంతే, ఒక ఈక్వేషన్ లో ఇంకో ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఓవరాల్ గా సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడం కూడా ఫైనల్ గా ఏ వాల్యూ మనకు కావాలంటే Q0 వాల్యూ ఫైనల్ గా మనకి రావాలి. ఎందుకు? అవర్ ఎయిమ్ ఇస్ టు రీచ్ ద ఫైనల్ స్టేట్. ఇక్కడ ఫైనల్ స్టేట్ ఏంటి? Q0. అఫ్ కోర్స్ ఇనిషియల్ స్టేట్ ఈస్ ఆల్సో Q0. దట్ ఈస్ నాట్, నో నీడ్ టు బాదర్ అబౌట్ దట్. సో హియర్ ద ఫైనల్ స్టేట్ ఈస్ Q0. సో Q0 అనేది ఫైనల్ స్టేట్ కాబట్టి Q0 కి మనం ఈక్వేషన్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ తో రాస్తే దట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో దీన్ని మనం వీ నీడ్ టు సాల్వ్ దిస్. దాన్ని సాల్వ్ చేయాలి మనం. ఓకేనా? ఇక్కడ పట్టిద్దో లేదో చూద్దాం. ఇంకా మనకు ఆ డయాగ్రామ్ తో అక్కర్లేదు, డయాగ్రామ్ తో పనేం లేదు. రీచబిలిటీ ఈక్వేషన్స్ రాసేసుకున్నాం. సో ప్యూర్లీ వీఆర్ డిపెండ్ ఆన్ దిస్ ఈక్వేషన్స్ అనమాట. ఈక్వేషన్స్ కి ఏమైనా నెంబరింగ్ ఇచ్చేసుకోండి. 1 2 3 4. ఓకే. నెక్స్ట్ ఐఎమ్ కన్సిడరింగ్ ఈక్వేషన్ 1 కన్సిడర్ చేస్తాను. మీరు ఏది కన్సిడర్ చేసైనా వెళ్ళొచ్చు, ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు. దెర్ ఇస్ నో రూల్ దట్. ఫైనల్ గా Q0 ని సాల్వ్ చేస్తే చాలు. సో ఇక్కడ మనకి Q1 వాల్యూ Q2 వాల్యూ ఉన్నాయి కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. వాట్ ఈస్ ద Q1 వాల్యూ? Q0A, ma'am. నాట్ ఏ. ఇక్కడ ఆల్రెడీ బి ఉంది కదా, అది పెట్టేస్తున్నాను. నెక్స్ట్ Q2 వాల్యూ ఏంటి? Q0B, ma'am. ఏ ఉంది కదా, అది పెట్టేస్తున్నాను. ఎప్సిలాన్. అండ్ ఈస్ ఐ కెన్ టేక్ ఎనీథింగ్ కామన్ గా ఏమైనా తీయచ్చా? Q0AB, Q0BA, ఎప్సిలాన్. ఇందాక స్క్రీన్ షేర్ లో మీకు ఆర్డెన్స్ థీరం చెప్పడం మర్చిపోయాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మూవ్ దిస్ కాన్సెప్ట్. ఆర్డెన్స్ థీరం అని ఒకటి ఉంది, అది చెప్పడం మర్చిపోయాను. ఒక్కసారి చూడండి. ఇక్కడ ఆర్డెన్స్ థీరం ఉంది. ఇదమ్మా, జస్ట్ ఏం లేదు. వెన్ ఎవర్ యూ గెట్ R is equal to Q plus RP, you can replace that with R is equal to QP star. సో మీకు ఎక్కడైనా ఈ ఫామ్ వస్తే కనుక వీ కెన్ రీప్లేస్ దట్ విత్ R is equal to QP star. సో లెట్ P and Q be two regular expressions. సో ఇక్కడ తీసుకున్న ప్రతిదీ రెగ్యులర్ ఎక్స్ప్రెషనే. P రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, Q రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, R రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. దాన్ని మళ్ళీ సపరేట్ గా చెప్పక్కర్లేదు. సో వాట్ ఈస్ ద ఆర్డెన్స్ థీరం? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థీరం. ఈ సాల్వేషన్స్ లో మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం దాన్ని. సో లెట్ P and Q be two regular expressions or sigma. If P does not contain epsilon, then the following equation in R is like this. R is equal to QP star, R is equal to Q plus RP has a unique solution given as R is equal to QP star. సో ఇదైతే నేను చదివిందంతా వదిలేయండి. జస్ట్ ఇక్కడ ఏంటి అంటే మీకు ఎక్కడైతే ఈక్వేషన్స్ లో సమ్ Q plus RP అనే ఎక్స్ప్రెషన్ కనిపిస్తే, if you get the expression like Q plus RP, you can replace it with QP star. R is equal to Q plus RP అనే ఎక్స్ప్రెషన్ కనిపిస్తే you can replace it with R is equal to QP star. That is from ఆర్డెన్స్ థీరం. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
అండ్ నౌ వీఆర్ మూవింగ్ బ్యాక్ టు అవర్ ప్రాబ్లమ్. జస్ట్ మీరు పక్కన రాసుకున్న ప్రాబ్లం లేదు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూపీ స్టార్. Is my screen is visible? అయ్యో మొత్తం పోయిందా? Is my screen is visible? వైట్ స్క్రీన్ వస్తుంది మ్యామ్. No. నేను మొబైల్ డేటా కనెక్ట్ చేశాను కదా, ఫోన్ వచ్చింది, సో మొత్తం పోయింది. సో క్యూ నాట్ ఈక్వేషన్ ఒకసారి రాస్తాను. క్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ప్లస్, ఎవరైనా రాసుకున్నారా ఇందాక? Q1B చెప్పండి ఎవరైనా రాసుకుంటే. Q1B Q2A. సో Q1 ఈజ్ ఈక్వల్ టు Q0A మ్యామ్. చెప్పమ్మా రాసుకుంటే ఫాస్ట్గా రాసేద్దాం. Q2 ఈజ్ ఈక్వల్ టు Q0B మ్యామ్. ఓకే. Q3 ఈజ్ ఈక్వల్ టు Q1A ప్లస్ Q2B ప్లస్ Q2B ప్లస్ Q3 ప్లస్ Q3A ప్లస్ Q3B నా? ఎస్ మ్యామ్. ఎస్. సో మనం Q0 ని తీసుకుందాం అనుకున్నాం. Q0 ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ప్లస్ Q1B ప్లస్ Q2A. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఎప్సిలాన్ ప్లస్ Q1 బదులు Q0A, B అలాగే ఉంది. Q2 బదులు Q0B, A అలాగే ఉంది. సో హియర్ ఐఎమ్ టేకింగ్ Q0 యాజ్ కామన్. Q0 ని కామన్ తీస్తే AB ప్లస్ BA ప్లస్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ ఆల్రెడీ రాసేసాం. సో ఇట్ ఈస్ ఇన్ విచ్ ఫార్మ్? ఆర్డెన్స్ థీరం ఏంటి? R ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ RP అనే ఈక్వేషన్ ఫార్మెట్లో ఉంటే ఈ ఎప్సిలాన్ ని ముందు రాయడమే బెటర్లే. ఎప్సిలాన్ అనేది Q అనుకుందాం. హియర్ Q0 ఈజ్ R, దిస్ ఈజ్ P. ఈ ఫార్మెట్లో ఉంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? we can write it as QP star. సో ఇక్కడ మనం QP star రాసుకోవచ్చు. దిస్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద ఆర్డెన్స్ థీరం. సో QP star. సో ఇక్కడ Q అంటే ఏంటి, R అంటే ఏంటి, P అంటే ఏంటి చెప్పండి ఒకసారి. R is equal to Q plus RP. సో let us assume this is Q, this is R, this is P. ఎందుకు దీన్నే R అన్నాము? ఇక్కడ మనకుంది Q0 కదా, మన ఈక్వేషన్ ఏంటి? R is equal to Q plus RP. అంటే ఇక్కడ ఇది మ్యాచ్ అవ్వాలి. అందుకని చెప్పి మనం ఖచ్చితంగా Q0 ని R అనే అనుకోవాలి. సో R is equal to Q plus RP అనే ఫార్మ్ లో ఉంది. సో దిస్ కెన్ బి రిటర్న్ లైక్ QP స్టార్. QP అంటే ఎప్సిలాన్, P స్టార్. P స్టార్ అంటే AB BA హోల్ స్టార్. సో మీకు ఇందాక ఐడెంటిటీస్ చూపించాను కదా, మీ దగ్గర ఆల్రెడీ ఆ డాక్యుమెంట్ ఉంది కదా, దాంట్లో ఎప్సిలాన్ ఇంటూ సమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది చెప్పండి చూసి. ఇది ఎలా ఉంది? ఇట్ ఈస్ లైక్ ఎప్సిలాన్ ఇంటూ సమ్ R స్టార్ ఇలా ఉంది. దాన్ని ఎలా సింప్లిఫై చేసి రాసుకోవచ్చు? ఇందాక ఐడెంటిటీస్ చూసాం కదా, అదొకసారి చూసి చెప్పండి. ఇందాక ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, ఒకసారి చూసి చెప్పండి. దేంట్లో అయినా ఏ రూల్ అయినా మనం ఇక్కడ తీసుకోవచ్చా? ఈ ఐడెంటిటీస్ చూసి చెప్పండి ఒకసారి. ఎప్సిలాన్ ఇంటూ సమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్కడుంది అది ఆ ఫార్మెట్? ఎప్సిలాన్ ఇంటూ సమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఏ ఐడెంటిటీ, విచ్ రూల్? ఇక్కడ ఉన్నాయి కదా, దీంట్లో ఐడెంటిఫై చేసి చెప్పండి. ఎప్సిలాన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి అసలు నాకు. స్టార్ట్స్ ఫ్రమ్ I1 నుంచి సెర్చ్ చేసుకుంటారండి. ఎప్సిలాన్ అనేది మీకు ఏ రూల్లో కనిపించింది? ఇక్కడ చెప్పాలి.
ఎప్సిలాన్ అనేది మీకు అసలు ఏ రూల్లో కనిపించింది? మీరు డిస్కనెక్ట్ అవుతున్నారో లేదంటే చెప్పడానికి హెసిటేట్ చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. మీకు అసలు అర్థమవుతుందో లేదో. వేర్ యూ గెట్ ద ఎప్సిలాన్ ఫ్రమ్ హియర్ మా? ఏ రూల్లో ఉంది ఎప్సిలాన్ అనేది? సింధు, ఆర్ యూ దేర్? నిహారిక, ఏముంది చూసి చెప్పడానికి ఎందుకంత ఇచ్చేస్తున్నారు మీరు? You are becoming inactive day by day. శ్రీప్రియ, శ్రీప్రియ ఎస్ మ్యామ్. చెప్పమ్మా, ఇక్కడ ఏ రూల్ తో మ్యాచ్ అవుతుంది మనది? ఎప్సిలాన్ ఇంటూ సమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్కడుంది? Q3. Q3 కాదు, I3. This is the required rule. Epsilon into some regular expression. We can directly take the regular expression. No need to consider epsilon. మన example లో epsilon into r star అని ఉంది. Where r star is a regular expression, we know that. So దీన్ని ఎలా తీసుకోవచ్చు మనం? Epsilon into some regular expression. So epsilon into some regular expression. If this is that is the case, I can directly take r. So ఇక్కడ regular expression r. మన example regular expression r star. So from the rule 3, from the identity 3, we can directly take r star. So I'm going back to the problem. So here, from that, we can directly take ab plus ba whole star. So this is the required regular expression they are asking. Is it clear or not? Can I go to the next problem? Can I go to the next problem? లేదంటే ఇది ఇంకొకసారి చెప్పనా? నాకైతే క్లాస్ అస్సలు ఇంట్రెస్టింగ్గా లేదు. నేను ఆపేమంటే ఆపేస్తాను. రెస్పాన్స్ లేకుండా మాత్రం నేను చెప్పలేను. ఏమా, is it okay, or you want another you want repeated explanation, or what? Respond something. మీ కర్మ, నేనేం చేయలేను. నేను ఇంకంత ఎఫర్ట్ పెట్టి చెప్పనమ్మా మీకు. ఎందుకు అనవసరం కదా? పీపీటీలో ఏదో ఒకటి వేసేస్తాను, స్టాటిక్గా చెప్తాను, రివిజన్ కూడా ఎటు చేయను. ఐ థింక్ దట్స్ వాట్ యూ వాంట్. ఐ థింక్ అర్థమైందో లేదు చెప్పడానికి. ఎస్ఆర్ నో చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తాను. సరే, ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ ఆల్సో నాట్ ఇంట్రెస్టెడ్ టు టీచ్ యూ. ఎందుకంటే నోబడి అదర్ పీపుల్కి తెలియదు కదా నేను మీకు పర్ఫెక్ట్గా చెప్తున్నాను లేదో. యూ ఓన్లీ ద పీపుల్ హూ జడ్జ్ మీ. సో మీకే ఇంట్రెస్ట్ లేనప్పుడు వై షుడ్ ఐ పుట్ మై ఎఫర్ట్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్? ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ప్రాబ్లమ్కి ఒక ఎగ్జాంపుల్, మోడల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పి సిలబస్ సాల్వ్ చేసుకోవచ్చు. ఐ కెన్ గెట్ రిలాక్స్డ్. యూ వాంట్ మీ టు డూ దట్? So we need to solve this problem. We need to derive the regular expression for this given finite automata. So first, what is the first step to do? First ఏం చేయాలి దీనికి? రీచబిలిటీ ఈక్వేషన్స్ రాసుకోవాలి మ్యామ్. First we need to write the reachability equations. So reachability equations చెప్పండి. Q1 కి ఏంటి?
Q1 కి రీచబిలిటీ ఈక్వేషన్ చెప్పండి. Q1A ma'am. Q2B ma'am. నెక్స్ట్ ఎప్సిలాన్ ఉంటుందా ఉండదా? ఉంటది ma'am. ఎస్. Q2 చెప్పండి. Q1A ma'am. Okay. Q2B ma'am. ఇంకేమైనా ఉన్నాయా? Q3A ma'am. Q3. ఎస్. నెక్స్ట్ Q3. Q2A ma'am. అంతేనా ఇంకేమైనా ఉన్నాయా? అంతే మ్యామ్. సో అన్నీ వచ్చేసినాయి కదా. ఇక్కడ రాసుకోవడంలో ఏదైనా మనం మిస్ చేస్తే కనుక ప్రాబ్లం అంతా మళ్ళీ రాంగ్ అయిపోతుంది. సో క్రాస్ చెక్ చేసుకోండి 1-2 సార్లు. సో Q1కి Q1A తీసుకున్నాం, Q2B తీసుకున్నాం, ఎప్సిలాన్ తీసుకున్నాం. అలాగే Q2కి Q1A తీసుకున్నాం, Q2B తీసుకున్నాం, Q3A తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ Q3కి Q2A. సో దీస్ ఆర్ ద ఈక్వేషన్స్. ఫైనల్ గా మనకి ఏ ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే Q3ని సాల్వ్ చేయాలి. బికాస్ దిస్ ఈస్ ద ఫైనల్ స్టేట్. Q3ని సాల్వ్ చేయాలంటే Q2 కావాలి. Q2 కావాలంటే Q1 కూడా కావాలి. సో మీరు ఏది తీసుకున్నా మీరు డిరైవ్ చేయొచ్చు. ఫైనల్లీ వీ నీడ్ టు సాల్వ్ Q3. సో మీరు దీంట్లో ఏదో ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొని స్టార్ట్ చేయొచ్చు. యూ కెన్ టేక్ Q2 ఆర్ Q3 ఆర్ వాట్ ఎవర్. దేన్నైనా తీసుకొని లేదంటే డైరెక్ట్గా Q3ని తీసుకొని Q3లో Q2ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. నెక్స్ట్ Q2లో Q1ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో వాట్ ఎవర్ మేబీ యూ నీడ్ టు సాల్వ్ దిస్. సో ఇక్కడ వీ కెన్ స్టార్ట్ విత్ Q2. ఎందుకంటే Q2లో Q3 కొంచెం సింప్లిఫైడ్ వర్షన్ లాగా ఉంది కాబట్టి ఇలా ఏమైనా ట్రై చేద్దాం. Q2 తీసుకొని Q3ని సబ్స్టిట్యూట్ చేసుకొని చూద్దాం. ఎలా అయినా వెళ్ళొచ్చు. దెర్ ఇస్ నో ప్రాపర్ డెఫినిషన్ ఇలాగే సాల్వ్ చేయాలని లేదు. నేను ఈ ప్రాబ్లం కొంచెం చేస్తాను, మిగతాది మీరు కంప్లీట్ చేయాలి. Q2 ఈజ్ ఈక్వల్ టు Q1A ప్లస్ Q2B ప్లస్ Q3A. సో దీంట్లో Q3ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఒకసారి. Q1A, Q2B, Q3 అంటే ఏంటి? Q2. Q2A ma'am. సో ఒకసారి Q2ని కామన్ తీసేద్దాం. Q2 కామన్ తీస్తే B ప్లస్ A. సో ఇందాక ఆర్డెన్స్ థీరం ఏంటి మనకి? ఆర్డెన్స్ థీరం ఎలా ఉండాలి? R ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ RP. ఇఫ్ దిస్ ఈస్ ద ఫార్మ్ వీ కెన్ గెట్ R ఈజ్ ఈక్వల్ టు QP స్టార్. ఈ స్టార్లో ఈ ఫార్మెట్లో మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ R అంటే Q0, సారీ Q2. సో R ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ R ప్లస్ P. ఈ ఫార్మెట్లో ఉంది. సో మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ నుంచి? R ఈజ్ ఈక్వల్ టు అంటే Q2 ఈజ్ ఈక్వల్ టు QP స్టార్ అని రాసుకోవచ్చు. QP స్టార్ అంటే Q1A P స్టార్. P స్టార్ అంటే B ప్లస్ AA హోల్ స్టార్ అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇక్కడ వీ కెన్ సబ్స్టిట్యూట్ Q1ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం ఒకసారి. సో Q1 అంటే ఏంటి? Q1A ప్లస్ Q2B ప్లస్ ఎప్సిలాన్ ఇంటూ A ప్లస్ B ప్లస్ AA హోల్ స్టార్. నెక్స్ట్ Q1AA Q2BA ప్లస్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ బదులు ఏ వస్తుంది? ఇక్కడ ఏమైనా ఇంకేమైనా రీప్లేస్ చేయొచ్చా? Q1 బదులు మళ్ళీ Q1 కూడా రాసాము. ఓకే. దీన్ని కొంచెం టైం పెట్టి స్పెండ్ చేయండి. టైం కూడా అయిపోయింది కదా. 10:30 to 11:20. సో నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని రండి. అండ్ ఆల్సో నేను కొన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయమని చెప్పి గ్రూప్లో పెడతాను. అవి కూడా సాల్వ్ చేయండి. కంపల్సరీ స్క్రీన్ షేర్ చేయాలి నేను అడిగిన వాళ్ళు. నేను ఇంకా సీరియస్గా తీసుకుంటున్నాను మీ క్లాస్ని. ఇప్పుడు దాకా ఏంటంటే ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతున్నారు కదా అని వదిలేసాను. అండ్ అటెండెన్స్ ఇస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ దట్. సో సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్ అండ్ ఐ విల్ రైట్ ద సొల్యూషన్. ఫైనల్గా మీకు రావాల్సిన సొల్యూషన్ కూడా రాసేస్తాను. ఎలా సాల్వ్ చేసినా ఆ సొల్యూషన్కి అయితే రీచ్ అవుతారు మీరు. సో నోట్ డౌన్ ద సొల్యూషన్. Q3 ఈజ్ ఈక్వల్ టు
b plus a whole star b whole star a into b plus a whole star a. So this is the solution you need to get from this. సో మీరు సాల్వ్ చేసి ఆ ఐడెంటిటీ రూల్స్ యూస్ చేసుకోండి. ఎక్కువగా ఆర్డెన్స్ థియరమే వాడతాం మనం సాల్వ్ చేయడానికి. దీన్ని రిజాల్వ్ చేసి ఈ సొల్యూషన్ వచ్చేటట్టుగా చూడండి. ఇంకా సింప్లిఫైడ్ వర్షన్ వస్తే ఇంకా మంచిది. ఓకేనా? ఓకే మా ఐఎమ్ లీవింగ్ ద క్లాస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. మీరు లీవ్ చేసేసేయండి, నాకు ఎగ్జిట్ చేయడానికి టైం పడుతుంది.